20 మందిలో ఒక్కడు కూడా మిగలలేదు. షకీలా అనగానే ఆమె నటించిన పెద్దలకు మాత్రమే సినిమాలు గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ చిత్రాల్లో మాత్రమే నటించి మలయాళ సూపర్ స్టార్లకు సైతం పెద్ద పోటీగా నిలిచింది ఒకప్పుడు. ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలామంది వారి వారి చిత్రాల విడుదలను ఆఫ్ చేసుకునేవారు. అలాంటి షకీలా తను ఆర్జించిన ధనాన్నంతా తన కుటుంబ సభ్యులకే పెట్టేసి చివరికి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. తన హవా తగ్గిపోవడంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయింది. కానీ నటించేందుకు అట్టే అవకాశాలు రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకువచ్చింది. తను ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన జీవితంలో 20 మంది ప్రేమికులు ఉన్నట్లు వెల్లడించింది. ఆ ప్రేమికుల్లో ఒక్కడు కూడా తనతో లేకుండా పోయాడని ఆవేదన చెందింది. మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు ఇలా వరుసగా ప్రేమికులను వదిలేసినప్పటికీ తను ఎవరైనా ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు వచ్చి అడిగినా లేదంటే నాకు అతగాడు నచ్చినా వెంటనే లవ్లో పడిపోయేదాన్నని చెప్పింది. అయితే ఒక్కో ప్రేమికుడు ఒక్కో రకంగా ప్రవర్తించేవాడని, ఒకడు తన తల్లిని వదిలేసి వచ్చేయమని నన్ను అడిగితే ఇంకొకడు సంపాదించిన డబ్బంతా తనకే ఇవ్వమనేవాడు. ఇంకొందరు తనను చిత్రహింసలు పెట్టేవారని, వారిలో ఒకడు తనను విపరీతంగా కొట్టడంతో చిర్రెత్తిపోయి వాడిపై తిరగబడి ఇంట్లో తగిలించిన హ్యాంగర్ లాగి వాడిని చితకబాదానని గుర్తు చేసుకుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక వాడు ఇంటి నుంచి పారిపోయాడని చెప్పింది. ప్రస్తుతం తను ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించింది.